वारंगल जिला मेरठ सांसद रघुनंदन राव ने कहा कि ये वही पार्टी के लोग थे जिन्होंने राहुल गांधी के बारे में गलत बातें बोली। वारंगल मतेवाड़ा में एसएससी समाज भवन में आयोजित संवाददाता सम्मेलन में मेरठ सांसद रघुनंदन राव, भाजपा वारंगल जिलाध्यक्ष कंता रवि, नेता कुसुमा सतीश, वर्नाला वेंकटरमन, रत्नामा सतीश, मार्टिन लूथर, बक्कम हरिशंकर रंजीत और अन्य ने भाग लिया। तेलंगाना वारंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। పడతలేరు చెడ్డ పని చేస్తున్నారు అని చెప్తున్నాం. నేనే మళ్ళీ చెప్తున్నా కదా, చెరువులన్నీ సాఫ్ చేయండి అని అడుగుతున్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది అన్నాం. నేను కన్వెన్షన్ కొట్టిండు, మంచిగా చేసినావు అన్నా. మంచి మనల్ని మంచిగా వద్దా? కుక్కకి నక్కలకి మాకు తేడా తెలుసా? చెరువులో ఇల్లు కడితే కొట్టడం మంచిది అన్న. దాని అర్థం రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేసినట్టు, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసినట్టు అన్న. అశోకుడు రోడ్డుకి ఇరుపక్కన చెట్లు నాటించారు. అశోకుడు మంచి పని చేసినా ఇంకా చెప్తాడు. రేపు ఎవరైనా మిమ్మల్ని పిలుస్తారు, తల్లి విగ్రహం పెడతావా ఇంకేమన్నా పెడతావా అని కేటీఆర్ మాట్లాడితే బాగుంటుంది. ఆయన రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెట్టిండో, ఈయన దాన్ని వీకేస్తాను ఎందుకు మాట్లాడిండో ఒకసారి ఆలోచించుకోవాలి. దానివల్ల జనానికి ఏమొస్తుంది అనేది ఒకసారి దయచేసి టీఆర్ఎస్ పార్టీ అంత నాశనం చేసిన పార్టీ టీఆర్ఎస్. కాబట్టి ప్రజలు సరైన శిక్ష ఇచ్చారు, భవిష్యత్తులో ఇంకా కూడా వచ్చేది లేదు. కాబట్టి పెట్టిన విగ్రహాల గురించి మాట్లాడకుండా చచ్చిపోయి మళ్ళీ దేశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు అన్యాయం చేసినాం. తప్పది. ఎవరికన్నా ఈ పేజీ తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ పేజీలోంచి తెచ్చిన అన్న. ఇలా గాంధీ గారు ఏం సన్నాయినకున్నట్టున్నా నేను షేరలే ఉత్తగా దేవుని వేసిండు. భద్రకాళి గుడిలో ఇప్పుడు మహేష్ గారికి వేసినట్టు నాకు కూడా వేసిండు రేవంత్ రెడ్డి పూజారి అయిండు, నాకు అండుగా కప్పిండు దేవుని అని చెప్తున్నాడు. మరి ఇదేంటి రేవంత్ రెడ్డి గారు? ఆ రోజు మీరే కదా పిసిసి ప్రెసిడెంట్. పిసిసి ప్రెసిడెంట్గా మీరు పోస్ట్ చేసిరి. అందుకని అడుగుతా ఉన్నా, మీ మాటలకు నమ్మిక లేదు, విలువ లేదని. ఇగో ఇది ఇంకో బొమ్మ, చాలా కలర్ఫుల్ బొమ్మ. ఇది అరికపూడి గాంధీ గారు జైలు అయిన రోజు సజీవ సాక్ష్యం. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారన్న ఈ ఫోటోలో, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారితో సహా. ఇది కాంగ్రెస్ పార్టీలో చేరిందని చెప్పారు. సరే, వీళ్ళకి తెలుగు పేపర్లు నమ్మరు. వాళ్ళ సార్ ఢిల్లీలో ఉంటాడు, ఆయన ఏం మాట్లాడుతాడు ఆయనకే తెలియదు. రాహుల్ గాంధీ అన్నట్టు ఆయన ఇది ఒక ఇంగ్లీష్ పేపర్ రాసిందన్న. ఏం రాసిందన్న? బీఆర్ఎస్ ఎమ్మెల్యే నెంబర్ 9 గాంధీ క్రాసెస్ ఓవర్ టు కాంగ్రెస్ అని. ఇది మా పేపర్ కూడా కాదు, నేను టైప్ చేసుకొచ్చుకుంది కాదని. ఇది ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికలో వచ్చింది. దీన్ని తీసుకొచ్చి చెప్తా ఉన్నాను. ఇంతకంటే ఇన్క్రెడిబిలిటీ ఏముంటుంది ముఖ్యమంత్రి గారి మాటలకు అనేది ఏముంటుంది? ఇది ఇంకో ఇంగ్లీష్ దినపత్రిక. అరికపూడి గాంధీ జాయిన్స్ కాంగ్రెస్, మైపాల్ టు ఫాలో. పటాన్చర్ ఎమ్మెల్యే గారు కూడా ఫాలో అవుతున్నట్టు రాశారు. ఇవన్నింటినీ దాచిపెట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఇది ఇంకో ఇంగ్లీష్ పేపర్ అండి. 9th బీఆర్ఎస్ ఎమ్మెల్యే జాయిన్స్ కాంగ్రెస్. ఇది ఇందాక చూపించింది అన్న. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా అన్న, ప్రముఖ ఆంగ్ల దినపత్రిక. ఇది కూడా 9 నెంబర్ ఇచ్చిందన్న. ఇది రేవంత్ రెడ్డి గారికి ఇష్టమైన నెంబర్ 9. ఆయన కార్ నెంబర్ కూడా 9 అన్న గురించి. ఇప్పుడు ఏమంటారు వీళ్ళు? ఒక ఎమ్మెల్యే ఇంటికి మీదకి పోయి ఎట్లా దాడి జరుగుతుంది? మొట్టమొదటిసారి జరిగింది తెలంగాణలో అంటాడు. పాపం తమ్ముడు అమెరికా పోయి 10 రోజులు రెస్ట్ తీసుకొని వచ్చింది కదా, ఇంకా జెట్లాగా పోనట్టుంది తమ్ముడికి. మనిషేనా అయ్యా కేటీఆర్? మనిషేనా? ఒకసారి సమాధానం చెప్పు, నేను అడుగుతున్నా. తెలంగాణ వచ్చినాక ఒక ఎమ్మెల్యే ఇంటికి పోయి అద్దాలు ఎట్లా వాళ్ళు కొడతారు, పూల కుండీలు ఎట్లా వాళ్ళు కొడతారు అంటాడు. వారి జర 4 ఏళ్ళు వెనుకకు మా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బండి సంజయ్ గారు ఇదే వరంగల్ జిల్లాకు వస్తే ఆ ఎర్రబల్లో నల్లబల్లో ఏం పిల్లో అది నాకు తెలియదు, కానీ ఎంబడివాడి కార్లు వాళ్ళు కొట్టిరు కదరా మరి మీ పింకు కిజెండాలో. ఎంపీ కాదా బండి సంజయ్ గారు? పార్టీ ప్రెసిడెంట్ కాదా? అన్నం తినలే ఆ రోజు కేటీఆర్ను? ఎమ్మెల్యే ఇంటికి వచ్చి ఎట్లా కొడతారని అడిగితే, వారి ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ప్రజల సమస్యల మీద వస్తే మీ వరంగల్ జిల్లాలోనే ఆ మండల కేంద్రం ఏంది రవేనా ఫస్ట్ దాడి జరిగింది. వరంగల్ దాకా ఆయన పాదయాత్ర చేస్తుంటే ప్రతి స్టేజ్ మీద అడ్డం వచ్చారు. ఆ రోజు ఆడిపోయింది ట్విట్టర్ ఢిల్లీ ఆడిపోయింది. కళ్ళు మస్కబారినాయా?